నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం స్వయంభూ. ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయన సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న టైంకి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు భరత్ కృష్ణమాచారి కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఫిబ్రవరి రిలీజ్ నుండి ఈ సినిమాను వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? ఫిబ్రవరిలో మిస్ అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ వాయిదా నిజమైతే త్వరలోనే కొత్త డేట్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలుగు యూత్ఫుల్ సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్ళవుతున్నా ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే ఈ పార్ట్ 2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ అంటే విశ్వక్సేన్, కౌశిక్ అంటే అభినవ్ గోమఠం, ఉప్పు అంటే వెంకటేష్ కాకుమానుతో పాటు కార్తిక్ పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి నటించిన సంగతి తెలిసిందే. తన పెళ్లి చుట్టూనే పార్ట్ 1 కథ అంతా నడుస్తుంది. అయితే లేటెస్ట్ బస్ ప్రకారం పార్ట్ 2లో సాయి సుశాంత్ ఉండటం లేదు. ఇక ఆయన స్థానంలో మరో కొత్త నటుడిని తీసుకోవాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆ నలుగురి మధ్య ఉండే కెమిస్ట్రీనే మెయిన్ ప్లస్ పాయింట్. అలాంటిది ఇప్పుడు ఒక నటుడు మారిపోతే ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సాయి సుశాంత్ ఎందుకు తప్పుకుంటున్నారు, ఆయన స్థానంలో వచ్చే ఆ కొత్త నటుడు ఎవరు అనే విషయాలపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ఈ నగరానికి ఏమైంది 2 కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్కి ఇదొక ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా పల్లి చట్టంబి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిల్మ్స్ మరియు సీక్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్యాచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనగణమన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన డీజో జోస్ యాంటోనీ ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా విజయరాఘవన్, సుధీర్ కరమన వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 1950-60ల కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది. విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాలోని గాంభీర్యాన్ని, ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. టొవినో థామస్ తన కెరీర్లోనే ఇప్పటి వరకు చేయని ఒక వైవిధ్యమైన లుక్లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ తెలుగులోనూ అదే మలయాళ టైటిల్ పల్లి చట్టంబిని కొనసాగించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తెలుగు పదాలకు ఏమాత్రం సంబంధం లేని, అర్థం కాని మలయాళ పదాలనే టైటిల్స్గా పెట్టడం పట్ల భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థం పర్థం లేని పేర్లు పెడితే మేమెందుకు చూడాలి అని కొందరు ప్రశ్నిస్తుంటే, మన తెలుగు సినిమాలను అక్కడ విడుదల చేసినప్పుడు ఇలాగే పరభాషా టైటిల్స్ పెడితే వాళ్ళు ఆదరిస్తారా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా పేర్లు పెట్టాలని, కేవలం కమర్షియల్ లెక్కల కోసం అసలు అర్థం తెలియని టైటిల్స్ను రుద్దటం సరికాదని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ దృశ్యం 3వ భాగంపై తాజాగా స్పష్టత వచ్చింది. దృశ్యం 3 సినిమాను విక్టరీ వెంకటేష్తో తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న వాయిదా వార్తలు అనుమానాలకు తెరపడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత దృశ్యం 3 కోసం వెంకీ మామ రంగంలోకి దిగనున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం నెంబర్ 47 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లనుంది. గత 2 భాగాల్లో వెంకటేష్ నటనకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా 3వ భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా దృశ్యం అసలు వర్షన్ అయిన మలయాళ దృశ్యం 3 కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. కథలో మరిన్ని మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో దృశ్యం 3 ప్రేక్షకులను మరోసారి కట్టిపడేస్తోందనే నమ్మకం చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. అక్టోబర్లో షూటింగ్ ప్రారంభమైతే వచ్చే ఏడాది దృశ్యం 3 విడుదల కానుంది. సురేష్ బాబు కన్ఫర్మేషన్తో వెంకటేష్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దర్శకుడు అనిల్ రావుపుడి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్పితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఈసారి మెగాస్టార్తో మెగా హిట్ అందుకున్నారు. ఈ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన దర్శకుడిగా రీజనల్ రేంజ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అనిల్ రావుపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్తో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. దిల్ రాజుకి పవన్ డేట్స్ ఇవ్వటంతో అనిల్ డైరెక్షన్లోనే ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరితో సినిమా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేసినా వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ మాత్రం ఖాయం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరో కాబట్టి పవన్తో ఏమైనా గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తారా అనే చర్చ కూడా మొదలైంది. పవన్, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో గోపాల గోపాల అనే సినిమాలో కలిసి నటించారు. చిరంజీవి సినిమాలో వెంకీ గెస్ట్ రోల్తో మ్యాజిక్ చేసిన అనిల్ పవర్ స్టార్తో అంతకు మించిన ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు.